హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్ఎం క్రియేటివ్ టాక్స్. ఇప్పుడు మీ ముందుకి ఇంకొక మంచి వీడియో తీసుకొచ్చిన. అదేంటంటే చెప్తా, ఆగండి ప్లీజ్, ఏమనుకోకండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇంత సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖర్చు అయితే ఏం లేదు కదా. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మంచి ఊపు వస్తుంది, హుషారు వస్తుంది. నేను ఇంకా కొన్ని మంచి వీడియోలు చేయగలుగుతా. ఒక నెలలోపే 100 సబ్స్క్రైబర్లు అయ్యిర్రు. అందరికి ధన్యవాదాలు. మన ఛానల్ కి యాడ్స్ కూడా ప్రమోట్ అయినాయి. ఇదంతా మీ వల్లే. దయచేసి నా కోసం ఇంకొక హెల్ప్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ తో సబ్స్క్రైబ్ చేయించండి. మన పిల్లగాడే మంచి మంచి వీడియోలు చేస్తాడు. ఇప్పుడే నా కొత్త కదా, మనము సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అని చెప్పుర్లి. ఏం కాదు, నేను కూడా మీ మాట నిలబెడతా, నిజంగా చెప్తున్నా. సరే, ఇక విషయానికి వెళ్దాం. నేను మొన్న ఆఫీస్ వర్క్ పైన వరంగల్ వెళ్ళాను. ఎలాగో అక్కడికి వెళ్ళాను కదా, మనోళ్ళ కోసం ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్ళి ఒక వ్లాగ్ చేద్దామని ఈ వీడియో చేశాను. ఇందులో 1000 స్తంభాల గుడి గురించి, ఇంకా భద్రకాళి టెంపుల్ గురించి ఉంటది. 1000 స్తంభాల గుడి విషయానికి వస్తే చాలా మంది వెళ్ళే ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా చారిత్రాత్మక దేవాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత అంతే అతిపెద్ద నగరము మన ఓరుగల్ మహానగరము. ఈ ఓరుగల్ను కాకతీయులు పరిపాలించిన కాలంలో వారి సామ్రాజ్య ఆవరణలో విశిష్టత కలిగిన దేవాలయాలను ఎన్నో వాళ్ళు కట్టించారు. అందులో ఎక్కువగా మన పరమశివుడే దర్శనమిస్తాడు, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ గుడిలో మాత్రము పరమశివుడు, విష్ణువు, సూర్య భగవానుడు వీళ్ళు ముగ్గురు దర్శనమిస్తారు. ఈ గుడి వరంగల్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హన్మకొండలో మనకు కనిపిస్తుంది. ఈ గుడి మన కనులకు కనువిందుపరిచే విధంగా శిల్పకళ శైలితో మనకు దర్శనమిస్తుంది. ఇంకా ఈ గుడి ఆవరణలో నందీశ్వరుడు, గుడి పరిసర ప్రాంతంలో నీళ్ల కొలను, ఇంకా నాగదేవతకు సంబంధించిన పుట్ట, ఎంతో పవిత్రంగా పూజించుకునే రాళ్ల చెట్టు, ఇవి అన్ని మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఆ ముచ్చటే కాకుండా ఇంకా ఈ చారిత్రాత్మక దేవాలయాన్ని దర్శించుకోవడానికి రోజు చాలా మంది ప్రజలు వస్తుంటారు. భారతీయులు కాకుండా ఇతర దేశస్తులు కూడా ఈ ప్రాంతాన్ని పర్యటించడము చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ముచ్చటంతా కాదులా, ఒక్కసారి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే నేను చెప్పింది మీకు ఇంకా తక్కువనే అనిపిస్తుంది. ఒక్కసారి వెళ్ళండి, మీ కన్నులతో మీరే తిలకించండి. ఇప్పుడు భద్రకాళి టెంపుల్ విషయానికి వెళ్దాం. ఈ గుడి మనకు 1000 స్తంభాల గుడిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ భద్రకాళి గుడికి వస్తారట. ఈ గుడి కూడా 1000 స్తంభాల గుడికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ గుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గుడి క్రీస్తు శకము 625లో చాళుక్య రాజులు నిర్మించారట. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఆరాధులే. కానీ తర్వాత కాలంలో కాకతీయుల ఆధీనంలోకి వెళ్ళిందట. మరి కాకతీయుల రాజులు కూడా ఈ అమ్మవారిని చాలా విశేషంగా పూజించేటోళ్ళట. ఇక ముచ్చట ఏంటంటే, అమ్మవారికి ఈ ఎడమ కంటికి కోహినూరు వజ్రాన్ని వాళ్ళు అమర్చారట. వామ్మో, కోహినూరు వజ్రం ఆ పేరు వినడమే కానీ ఎప్పుడు చూడలేదు అనుకుంటున్నాను కదా. ఒక్కసారి మన ఓరుగల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాన్ని తిరిగి రండి. మేము మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. నేను మా దోస్తు వెళ్ళినాము. ఈ గుడి ప్రాంగణం అంతా తిరిగినాము. చాలా బాగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ గోవులకు పచ్చగడ్డి కొని పెడుతున్నారు. ఇక్కడ పెద్ద చెరువు లాంటిది ఉన్నది. ఆ నీళ్ళను చూస్తే మనసుకి మంచి ప్రశాంత అనుభూతి అనిపించింది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒకసారి మాత్రం మీరు వరంగల్ వస్తే ఈ ఖచ్చితంగా ఈ 1000 స్తంభాల గుడిని, ఈ భద్రకాళి టెంపుల్ను, ఇంకా ఇక్కడ చూడదగిన ప్రదేశాలను ఖచ్చితంగా చూడండి. అవునండి, మర్చిపోయాను ఒక ముచ్చట. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. 30 రూపాయలకు ఒక లడ్డు, బెల్లం లడ్డు. ఎంత టేస్టీ ఉన్నదంటే అది మాటల్లో చెప్పలేము. నేను మా ఫ్రెండ్ టేస్ట్ చేసాము. ఒకసారి మా ఫ్రెండ్ని అడిగితే ఒకసారి చూడండి. నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? లడ్డు కోసం వచ్చిన. లడ్డు పులిహోర బాగుంటుందట, కానీ పులిహోర లేదు. చూసారు కదా మా దోస్తు గారు ఏమన్నాడు. ఇంకా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా బెల్లం లడ్డు ప్రసాదం తినండి. మరి ఓకేనా? ఇంకా ఇవే కాకుండా మన వరంగల్లో చాలా ప్రదేశాలు చూసాము, తిరిగాము. అవన్నీ ఇంకా క్రేజీగా వ్లాగ్ చేసి మీ ముందుకు తీసుకొస్తా. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.
ఈ వ్లాగ్ని ఇంత ఓపికగా ఇప్పటిదాకా చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియో ఇంతకన్నా జోష్తో మంచి క్రేజీ మూమెంట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొకసారి సబ్స్క్రైబర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.